వెల్కమ్ టు పొలిటికల్స్ మీడియా. విశాఖలో బౌద్ధ భిక్షువులు నడయాడిన అతి పురాతనమైన ప్రాచీనమైనటువంటి ప్రదేశం తొట్లకొండ. ఈ తొట్లకొండ ప్రాంతంలో ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆగడాలను అరికట్టాలని కోరుతూ విశాఖలో బుద్ధిస్ట్ ప్రొటెక్ట్ మాన్యుమెంట్ అసోసియేషన్ నిరసన వ్యక్తం చేస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. చెప్పండి సార్, ఎందుకు మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు? తొట్లకొండపై ఏం జరుగుతుంది? ఈ విశాఖపట్నం గత ప్రభుత్వాలు, నేటి ప్రభుత్వాలు భూమి దొంగలకి, భూ బ్రోకర్లకి దారదత్తం చేసింది. 99 పైసలకి, రూపాయికి కూడా దారదత్తం చేసింది. ఇక విశాఖపట్నం భూములు లేవు, సముద్రం తప్ప. ఏమున్నాయి? బౌద్ధ క్షేత్రాలు ఉన్నాయి. తొట్లకొండ, బావుకొండ, పావురాలకొండ. ఈ కొండలను కూడా ఈ ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వం ద్వారా కన్నేసాయి. గత ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014లో ఫిలిం క్లబ్కి 7 ఎకరాలు ఇచ్చారు. దాన్ని కూడా బౌద్ధ సంఘాలను అడ్డుకున్నాయి. ఆయన చెప్పారు ఆ జోలికి వెళ్ళమని. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఒక జీవో ఇచ్చేశారు, ఇష్టానుసారంగా మీరు తీసుకోండి అని. దాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టులో 2 కేసులు వేశాం. అది ప్రజలందరూ తెలుసు, మీడియా వాళ్ళకి తెలుసు, గవర్నమెంట్కి కూడా తెలుసు, ఈ జిల్లా కలెక్టర్ తెలుసు, ఆర్కేఎల్ డిపార్ట్మెంట్ తెలుసు, విఎంఆర్డీకి తెలుసు. వీళ్ళు కోర్టుకు వస్తున్నారు. అయినా సరే తొట్లకొండ మీద ఒక ప్రాచీనటువంటి అది కొండ కాబట్టి అవశేషాలు ఏమైనా దొరికితే వాటి నిక్షేపాలకు పెట్టాలని ఒక మ్యూజియం కట్టింది పూర్వం. దాన్ని ఇప్పుడున్నటువంటి విఎంఆర్డీఏ, జిల్లా కలెక్టరు, ఆర్కేఎల్ డిపార్ట్మెంట్, ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కలిసి ఒక ప్రైవేటు వ్యక్తికి క్యాంటీన్ పెట్టుకునే అవకాశం ఇచ్చింది పర్యాటక ప్రాంతంగానే. మేమేమంటున్నామంటే కోర్టు ఏం చెప్పింది దాని ప్రకారం నడవండి, అక్కడ ఉన్న నిక్షేపాలను పరిరక్షించండి, అక్కడ ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాటిలో వచ్చినవి పెట్టాలి తప్ప క్యాంటీన్లకు ఇచ్చి ఒకటి ప్రైవేటీకరణ చేయడం మాత్రం దీన్ని కూటమి ప్రభుత్వం తన నిర్లక్ష్య వైఖరి. ఎప్పటికైనా దాన్ని తొలగించకపోతే మాత్రం మేము హైకోర్టు మెట్లు ఎక్కవలసిందని ప్రభుత్వానికి డిమాండ్ తెలియజేస్తూ ఉన్నాం. ఇదే విషయంపై అంటే గతంలో కోర్టులో ఈ కేసు నడుస్తుంది. ఇప్పుడంటే ప్రైవేట్ వ్యక్తులంతా కూడా ఈ పురాతనమైనటువంటి బౌద్ధ భిక్షులు నడయాడిన ప్రదేశంలో వారి యొక్క ప్రవేశం చేసి చాలా ఇచ్చేస్తున్నారని. సో అవి ఉన్నా కూడా ఎందుకు బేఖాతరు చేసి వీళ్ళు ఇవ్వడానికి కారణం ఏమన్నా? ఈ దేశానికి ఒక చీడ పెట్టింది, ఈ రాజకీయ నాయకులకి ఒక చీడ పెట్టింది. ఈ సనాతనమని చెప్పి సనాతనంలో కొట్టుమిట్టు ఆడుకుంటున్నారు. అసలు భారతదేశం సనాతనం అంటే ఏంటి తెలుసా? బౌద్ధ ధర్మమే సనాతనం. బౌద్ధ ధర్మం 1500 సంవత్సరాలు ఈ భారతదేశం ప్రపంచం అంతా నడిచింది. ఈరోజు కూడా విదేశీయులందరూ కూడా బౌద్ధ ధర్మాన్ని అంటున్నారు. ఈరోజు కూడా మన ప్రధానమంత్రి కానీ, మన ముఖ్యమంత్రులు కానీ, మన మంత్రులు కానీ ఎవరైనా సరే విదేశాలకు వెళ్తే ఏంటి ఇస్తారు? అక్కడ గిఫ్ట్ అంటే బౌద్ధ అనేటువంటి విగ్రహాన్ని ఇస్తారు. ఇది మా బౌద్ధ క్షేత్రం చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే బౌద్ధ క్షేత్రం నాశనం చేస్తూ ఉన్నారు. ఇక్కడ అనుకున్నది ఏంటంటే వాళ్ళు బౌద్ధ క్షేత్రం కోసం పట్టించుకోరు. ఒక ఎమ్మెల్యే బౌద్ధ క్షేత్రం ఎప్పుడు వెళ్ళాడా? లేదు. ఒక ఎంపీ వెళ్ళాడా? లేదు. ఒక ముఖ్యమంత్రి వెళ్ళాడా? లేడు. ఒక ప్రధానమంత్రి వెళ్ళాడా? లేదు. ఒక గవర్నర్ వెళ్ళాడా? లేదు. ఎవరు వెళ్ళరు. వీళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు? హిందూ దేవాలయాలకు వెళ్తారు. మేము ఒక మతాన్ని ఖండిస్తున్నాను కాదు. ఈ సనాతన ధర్మం అంటే బౌద్ధ ధర్మం. ఈ బౌద్ధ ధర్మం పరిరక్షించాలంటే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తే ఆ ప్రాంతం అంతా కూడా పరిరక్షించబడుతుంది. వీళ్ళే ప్రైవేట్ వ్యక్తులు ఇస్తున్నారు కాబట్టి ఈ ప్రైవేట్ అనే దాన్ని మేము తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఈ బుద్ధిస్ట్ మాన్యుమెంట్ ప్రొటెక్షన్కి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తక్షణమే విఎంఆర్డీఏ అనుమతితో అని చెప్పుకుంటున్నటువంటి ఆ మ్యూజియంలో పెట్టినటువంటి క్యాంటీన్ని తొలగించాలి. అలాగే తొట్లకొండకు సంబంధించి పరిరక్షణ కోసం మరింత పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. దాన్ని అన్యాయక్రాంతం చేయడం కోసం అన్ని ఏజెన్సీలు రకరకాల ప్రయత్నాలు చేశాయి. ఫిలిం డెవలప్మెంట్ అన్నారు, ఫిలిం సొసైటీ అన్నారు, టూరిజం అన్నారు. ఇవి ఖచ్చితంగా దాని మీద ఈ కబ్జాదారులు కన్ను పడకుండా ఉండాలి అంటే పురావస్తు శాఖ స్వాధీనం చేసుకోవాలి. పురావస్తు శాఖ అనుమతి లేనిదే ఈ స్థానిక ప్రభుత్వాలు ఏమీ కూడా చేయటానికి వీల్లేదు. మీరు ఒకసారి గమనిస్తే మొన్ననే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ గారి మీద వాడెవడో కిషోర్ యాదవ్ అనేవాడు చెప్పి విసిరాడు కదా, ఆయన చెప్పింది అదే. ఇది స్వాతంత్రం వచ్చే సమయానికి వచ్చినటువంటి చట్టం ఏంటంటే పురావస్తు విషయాలన్నీ కూడా 1947కు ముందు ఏవైతే ఉన్నాయో దాన్ని పరిరక్షించమని సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ తీర్పులోకే ఈ పురావస్తు శాఖ ఇది ఏదైతే ఉందో తొట్లకొండ వర్తిస్తారు. అక్కడ ఏ విధమైనటువంటి అక్రమ నూతన కట్టడాలు కట్టడానికి వీల్లేదు. ప్రైవేటు వ్యాపారస్తులు అక్కడ పాగా వేసి వ్యాపార సంస్థగా పెట్టడానికి వీల్లేదు. అది పర్యాటకం ముసుగులో మరింత వ్యాపారం చేసేటువంటి కుట్రలు కూడా సాగుతున్నట్టు మన నోటీస్కి వచ్చింది. పర్యాటకం ఉండాలి, అది బౌద్ధ పర్యాటకం ఉండాలి తప్ప
వ్యాపార పర్యాటకానికి దానికి అనుమతి ఇవ్వకూడదని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మ చెప్పండి, ఈ ఈ ఈ ఏదైతే బుద్ధుడు ఏదైతే ఉందో మన తొట్లకొండ ఉందో దానిపై ఈ షాపును పెట్టడానికి మీరు ఏ విధంగా తొట్లకొండ పైన ప్రైవేట్ వ్యక్తులకి ఈ క్యాంటీన్ అప్పచెప్పారు సార్. ఇది ప్రభుత్వం వెంటనే దాన్ని తొలగించాలి. ఎందుకంటే ఇక్కడ చాలామంది బహుజన సమాజ్ పార్టీ నాయకులు మొత్తం అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నాము. ఇది కానీ మీరు వెంటనే గవర్నమెంట్ తొలగించకపోతే దీని మీద వెంటనే మేము స్పందించి ధర్నా వెంటనే మేము చేస్తామని మీకు తెలియజేస్తున్నాము. నా పేరు కనక మహాలక్ష్మి, రాష్ట్ర కో-కన్వీనర్ బహుజన సమాజ్ పార్టీ. చెప్పండి సార్, మీరు ఏం డిమాండ్ చేస్తారు? సార్ నా పేరు పెద్దపంగి శివప్రసాద్, బీఎస్పీ పార్టీ విశాఖపట్నం జోన్ ఇన్ఛార్జిని. మేము స్పష్టంగా ఒక విషయాన్ని ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. బౌద్ధ క్షేత్రాలు అన్నింటినీ కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో పరిరక్షించబడాలి. మరి బౌద్ధాన్ని నాశనం చేసేటువంటి కుట్ర సాగుతుందని మేము నమ్ముతున్నాం. మరి ఈ ప్రభుత్వం దీన్ని తప్పకుండా పరీక్షించే కార్యక్రమం చేయాలి. లేకపోతే మేము ప్రజల్లోకి వెళ్ళి నిజానికి ఈ 2500 సంవత్సరాల క్రితం నుంచి కొనసాగుతున్న ఈ బౌద్ధం యొక్క దీన్ని నిర్మూలించడానికే ఈ ప్రభుత్వాలు చేస్తున్న విషయాన్ని ప్రజలకు తెలియజేసి దీన్ని మేము ఆపిస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది కానీ చేయని పక్షంలో, ఈ క్యాంటీన్ కానీ తీసివేయని పక్షంలో మేము భవిష్యత్తులో ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని ముట్టడి చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై భీమ్, జై భారత్. ఏదైతే తొట్లకొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో మ్యూజియాన్ని అలాగే క్యాంటీన్గా రూపుదిద్దుకుంది. సో ప్రైవేట్ వ్యక్తులు అక్కడ చేరి అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా కబ్జాలకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అలాగే విఎంఆర్డీఏ దీనిపై తక్షణమే చర్యలు తీసుకొని అతి ప్రాచీనమైనటువంటి ఈ తొట్లకొండ ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో తామంతా ఉద్యమిస్తామని ఇప్పటికే ఆ కొండకు సంబంధించి కోర్టులో కూడా కేసులున్న నేపథ్యంలో ఇలాంటి వారిని ప్రైవేట్ వ్యక్తులను ఇక్కడికి వచ్చేలా ఎలా ప్రోత్సహిస్తున్నారంటే వీరంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఆ క్యాంటీన్లు రద్దు చేసి పర్యాటకంగా అభివృద్ధి చేయలే తప్ప దాన్ని ఇలా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టరాదని వీరంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.